ప్రభుత్వం సహకరించినా సహకరించకపోయినా అందరం ఒకరితో ఒకరు కలిసి ముందుకెళ్తే కనుక ఈ పని అవుతుందని మా నమ్మకం. 1,00,000 రుద్రాక్షలతో శివలింగాన్ని ఏర్పాటు చేసి మహాశివరాత్రి నాడు 8 యామాలలోనూ కూడా శివార్చన జరిగేట్లు ఏర్పాటు చేస్తాం. ప్రతి ఒక్కరూ కూడా దాంట్లో పాలు పంచుకోవచ్చు. ప్రతి ఒక్కరూ కూడా శివుడికి సంబంధించినటువంటి పూజలు చేయవచ్చు. వారు శివుడి అర్చన, అభిషేకం, పూజ అలాగే హోమంలో కూడా పాలు పంచుకునే అవకాశం ఇస్తాం. అందరికీ కూడా ప్రభుత్వం సహకరిస్తేనేమో మన చక్కగా కృష్ణ ఒడ్డును ఏర్పాటు చేస్తాం. వారు బహుశా మహాశివరాత్రి కాబట్టి అవకాశం ఇవ్వకపోవచ్చు. మనకి ఈ ఆశ్రమంలోనే ఇక్కడే మనం అందరం ఏర్పాటు చేసుకుందాం, ఈ కార్యక్రమం చేసుకుందాం. అలాగే మీరందరూ సహకరిస్తే మన ఇళ్లలో చిన్నపిల్లలు చాలామంది ఉన్నారు, ఎదుగుతున్న వాళ్ళు, ఎదిగిన వాళ్ళు, అందరూ ఇప్పుడిప్పుడే చదువులో ముందుకెళ్తున్న వారు ఉన్నారు. వారందరికీ మన సంస్కృతిని పరిచయం చేయాలి అంటే భగవద్గీత అంటే ఏంటో తెలియాలి, రామాయణం అంటే తెలియాలి, మహాభారతం తెలియాలి. వారందరి కోసం అంటే ఇక్కడ ఉన్నవారనే కాదు, ఎవరైనా బ్రాహ్మణ సంతతి ఎవరైనా సరే మేము మహాభారతం మీద, రామాయణం మీద, అలాగే భగవద్గీత మీద ఇహ నుంచి కూడా పోటీలు, వాటి మీద క్విజులు, ఇవన్నీ కూడా నెలకోసారో 2 నెలలకో 3 నెలలకో ఒక ప్లాన్ ప్రకారం, ఒక ప్రణాళిక ప్రకారం ఖచ్చితంగా చేద్దాం అనుకుంటాం. మీకు తెలిసిన ప్రతి ఒక్కరికి కూడా, మన పిల్లలందరికీ కూడా సంస్కృతి గురించి తెలియచెప్పాలనే ప్రయత్నంలో ఈ ప్రోగ్రాం కూడా చేస్తున్నాం. ఈ రజతోత్సవ సంవత్సరంలో మీరందరి సహకారంతో మనం ఈ కార్యక్రమాలన్నీ చేస్తూ ముందుకెళ్దాం. అలాగే అవకాశం సహకరిస్తే మేము అనుకున్నది ఏంటంటే, పెద్దలు పిల్లలు చాలామంది సంధ్యావందనం ఎలా చేయాలని కొన్నిసార్లు అనుమానాలు, దాన్ని సరిగా చేస్తున్నామా లేదా అనే సంశయం, ఇవన్నీ వారిలో ఉంటున్నాయి. కొన్నిసార్లు ఆపేయటం, కొన్నిసార్లు మాకు తెలియట్లేదండి ఎలా చేయాలో అన్నవాళ్ళు ఉన్నారు. మాకు తెలిసి 70 ఏళ్ళు వయసు వచ్చి కూడా సంధ్యావందనం నేర్చుకుంటున్న వాళ్ళని మేము చూసాం, మేము నేర్పాం. మనకి సింగనగరు అటుపక్క మేము ఒక ప్రత్యేకంగా గురువుని ఏర్పాటు చేసి రిటైర్ అయిపోయిన వాళ్ళు 60 ఏళ్ళు దాటిన వాళ్ళకు కూడా దాదాపు 10 ఏళ్ళుగా ఆ ఏరియాలో మనం సంధ్యావందనాది క్రియలు ఎలా చేయాలి, దైవ కార్యక్రమాల్లో పూజ ఎలా చేయాలి, ఇవన్నీ కూడా నేర్పుతున్నాం. మీకు ఎవరికైనా సరే ఆసక్తి ఉంటే, పిల్లలకి నేర్పాలనైనా మీకు నేర్చుకోవాలనైనా, ఎందుకంటే మనకు ఎవ్వరు సిగ్గుపడక్కల, దేవుడు పూజ నేర్చుకోవడానికి ఎలా చేయాలో, సరిగా చేయాలో తెలుసుకోవటానికి మనకు ఏమాత్రం సిగ్గుపడని అవసరం లేదు. అలా మీరందరూ కూడా దాని మీద మీకున్న అనుమానాలు, సంశయాలు తీర్చుకోవటానికి ఖచ్చితంగా మనం మంచి ఉపాధ్యాయుని ఏర్పాటు చేద్దామని ప్రయత్నిస్తున్నాం. ఒకరు కాదు, అవసరమైతే 5-6 కూడా ఏర్పాటు చేస్తాం. అందరూ కూడా వారి వారి సంశయాలు తీర్చుకోండి. పూజ ఎలా చేయాలి, సంధ్యావందనం ఎలా చేయాలి, అగ్నికార్యం ఎలా చేయాలి, ఏది కావాలన్నా సరే మన సంస్థ ద్వారా నేర్చుకోవచ్చు. పిల్లలైనా పెద్దలైనా మీరెవ్వరైనా సరే సంశయించకుండా మమ్మల్ని అడగండి, మేము ఆ ఏర్పాట్లు చేయడానికి ఖచ్చితంగా ప్రయత్నం చేస్తాం. మొట్టమొదట మన ఉనికిని మనం కాపాడుకోవాలి. ఎప్పుడో భారతదేశంలో 60% ఉన్నారు బ్రాహ్మణుని చెప్తుంటే, ఇవాళ 60%లో 3% ఉన్నాం. మిగతా 57% అయిపోయారు. ముస్లిం దండయాత్ర, క్రిస్టియన్ అని ఇవన్నీ కూడా బ్రాహ్మణ శాతాన్ని నెమ్మదిగా తగ్గుతున్నాయి. కనీసం సంస్కృతి యొక్క భౌతిక సూత్రాలన్నా పోతే, మనకి మా తరపోతే భూమి మీద ఉండే అనే